నాకు మొదట వచ్చింది హిట్లర్ చిరంజీవి కారు. అది డెఫినెట్గా హిట్ అవుతుంది అన్న నమ్మకం. ఎందుకంటే ఆ పిక్చర్ మేము చేసేటప్పుడే, టోటల్ పిక్చర్ చూసేటప్పుడే ఆడియన్స్ని ఎంత బాగా ఆకట్టుకుంటుంది అనేది నాకు బాగా తెలుసు. డెఫినెట్గా రిలీజ్ చేస్తే డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మకంతో నేను రిలీజ్గా మొదట అనుకున్నది ఓన్లీ హిట్లరే. తర్వాత ఇది కూడా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను చేస్తున్నాను. అది కూడా 2 పిక్చర్ చేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, హిట్లర్ పిక్చర్ గురించి 2 వార్తలు చెప్పాలి నేను. మొదట, ఈ పిక్చరు క్యారెక్టర్ మరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. అందులో అన్నీ ఉన్నాయి. సెంటిమెంటు, యాక్షను, కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి. గ్లామరు సీన్స్ అన్నీ ఉన్నాయి. దీనికి హిట్లర్ అంటే ఆ క్యారెక్టర్కి నాకు ఎవ్వరూ అనిపించలేదండి. నేను దానికి ముందే 5 పిక్చర్ చేశాను నేను. బట్ హిట్లర్ పిక్చర్ చేసేటప్పుడు మాత్రం నాకు హీరో గారు మాత్రమే, చిరంజీవి గారు మాత్రమే అనిపించారు తప్ప, ఈ క్యారెక్టర్కి ఆయన తప్ప ఇంకా ఎవరు మ్యాచ్ అవ్వరు అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆయన సాటిస్ఫై చేసి మళ్ళీ ఈ పిక్చర్ చేసేదానికి ఒప్పుకొని చేశాను. తర్వాత రెండోది ఏంటంటే, ఇంత గొప్ప సబ్జెక్టుని, సెంటిమెంట్ సబ్జెక్టుని, అన్నీ ఉన్న ఒక సబ్జెక్టుని చేసేదానికి కరెక్ట్ డైరెక్టర్ ఎవరంటే సుబ్బయ్య అని నేను కనుక్కున్నాను. సుబ్బయ్య గారికి నాకు దగ్గర 50 సంవత్సరం బంధం ఉంది మా ఇద్దరికి. చిన్నప్పటి నుంచే మా ఇద్దరు ఒకటిగా పెరిగిన వాళ్ళు. ఆయన నాకు 3 పిక్చర్ డైరెక్ట్ చేశారు. ఒకటి మామగారు, పల్నాటి పౌరసం అండ్ హిట్లర్. ఈ హిట్లర్ పిక్చర్కి ఆయన డెఫినెట్గా బాగున్నారని చెప్పేసి నేను ఆయన్ని చేయమని చెప్పాను. ఆయన నాతో పాటు బాగా కోఆపరేట్ చేసి బ్రహ్మాండంగా చేశారు. అది సెంటిమెంట్ సైడ్లో కాదు, మ్యూజిక్ సైడ్లో ఎంత పెద్ద హిట్ అని మీకు అందరికీ తెలిసిన మీద నేను కొత్తగా చెప్పవలసిన పని లేదు. ఇది ఎందుకు చెప్పినారంటే, మేము చాలా సిన్సియర్గా పనిచేస్తాం ఆ పిక్చర్కి. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అలాంటిది, కొత్తదనం ఉంది అందులో. ఆ కొత్తదనం పోకూడదు, కొత్తదనం ఆడియన్స్ దగ్గర చేర్చాలని చెప్పేసి చాలా కష్టపడి చేసాం. వాళ్ళందరూ కోఆపరేషన్తో నేను ఆ పిక్చర్ చేశాను. పెద్ద హిట్ అయ్యింది, నాకు మంచి పేరు వచ్చింది. నాకు చిరంజీవి గారు ఎంత కోఆపరేట్ చేశారంటే, అంత గొప్ప, రోజు ఎవ్రీ డే పర్ఫెక్ట్గా క్యారెక్టర్ మీద ఇన్వాల్వ్ అయ్యి ఆయన చేశారు. నాకు బాగా కోఆపరేట్ చేసి చేశారు. మళ్ళీ హిట్లరు మా డిస్ట్రిబ్యూటర్కి, నా ఆడియన్స్కి, అందరికీ పోయి చేరింది. వాళ్ళకి చేరవలసింది పర్ఫెక్ట్గా చేరిందండి. ఆ సంతోషం నాకు చాలా సంతోషం. నాకు రిలీజ్ అయిన వెంటనే నేనే హిట్లరే పర్ఫెక్ట్ అనుకుని మొదట కన్ఫర్మ్ చేసింది హిట్లర్ పిక్చర్నే. అందువల్ల మొదట ఆయన చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి పిక్చర్ని నేను రిలీజ్ జనవరి 1 చేస్తున్నాను. నా ఇప్పుడు చెప్తున్నది డెఫినెట్గా జనవరి 1కి హ్యాపీ న్యూ ఇయర్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసే ఒక పిక్చరు హిట్లర్గా ఉంటుందని నమ్మకంతో చేస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయాలి. డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్స్ అండి.